Welcome to South India's first fully solar village in Telangana. అండ్ స్పెషల్ ఏంటి అంటే ఈ గ్రామం ఏదైతే ఉందో అది మన తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఊరంతా సోలార్ ప్యానెల్స్ తోటి నిండిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్న ఈ కొండారెడ్డిపల్లి గ్రామం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఉన్న కొండారెడ్డిపల్లి అనే గ్రామం దగ్గరికి వచ్చాము. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ పవర్తో నడిచే ఒక మోడల్ గ్రామం అన్నమాట. మన తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మొత్తం ఇక్కడే తిరిగారు. అండ్ ఇది కూడా చాలా గ్రామాలకైతే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గ్రామం మొత్తం అన్ని ఇండ్ల మీద సోలార్ ప్యానెల్సే ఉంటాయి. ఇంకా ఇండ్ల మీదే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంటి పైన కూడా, వాటి పైన రూఫ్ టాప్ ఏదైతే ఉందో అంతా సోలార్ ప్యానెల్స్ అయితేనే నిండిపోయింది. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒక్కసారి ఆ విలేజ్ లోపలికి వెళ్ళిపోయి ఆ సోలార్ ప్యానెల్స్ గురించి అండ్ ఆ సోలార్ ప్యానెల్స్ వల్ల ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది, ఎలా కరెంట్ వస్తుంది, అసలు కరెంటు బిల్లు వస్తుందా రావట్లేదా. నార్మల్గా సోలార్ ప్యానెల్స్ ఉంటే కరెంటు బిల్లు జీరోనే. ఇంకా కరెంట్ మిగిలిందనుకో సోలార్ వల్ల ఇంకా మనం అమ్ముకోవచ్చు కూడా. మరి వాళ్ళు అమ్ముకుంటున్నారా, అసలు ఎలా ఉంది, దీనివల్ల వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మొత్తం మన ఊర్లో వాళ్ళ గురించి మొత్తం అడిగి మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఊర్లోకి వెళ్ళిపోదాం, చలో. ప్రస్తుతం మనము ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక ఇంటి దగ్గరికి వచ్చాము. ఆ ఇంటి పైన సోలార్ ప్యానెల్ కూడా ఉంది. చూస్తే ఈ ఇల్లు కొత్త కన్స్ట్రక్షన్ చేసినట్టయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక్కసారి వీలైతే మనం సోలార్ ప్యానెల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళకి మనీ ఎలా వస్తుంది, కరెంట్ బిల్ వస్తుందా లేదా అని మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రండి. అన్నా ఎవరైనా ఉన్నారా? అన్నా నమస్తే అన్నా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే సోలార్ పవర్ విలేజ్గా కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. అది రేవంత్ రెడ్డి గారి పుట్టిన ప్లేసే కదా ఇది. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కదా. సో మేము ఏం తెలుసుకుందాం అనుకుంటున్నామంటే అసలు ఈ సోలార్ ప్యానెల్స్ గురించి కరెంటు వస్తుందా, బిల్ వస్తుందా, ఎంత జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. వీలైతే చెప్పగలుగుతారా? మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము సోలార్ ప్యానెల్ దగ్గరికి. అన్న వాసు అన్న సో చాలా కొంచెం సపోర్టివ్గా ఉన్నారు మనకి. సో దీని గురించి క్లియర్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం మనకి పచ్చదనం కనిపిస్తూ ఉంది. అండ్ మీరు ఇటు చూసుకున్నా సరే మొత్తం మనకి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ప్రతి ఇంటి పైన మనకి సోలార్ ప్యానెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనము ఈ వాసు అన్న వాళ్ళ ఇంటి పైకి అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తే మనకు ఒక పెద్ద సోలార్ ప్యానెల్ కూడా ఉంది. సో ఇదే అనమాట ఒక పెద్ద సోలార్ ప్యానెల్. అన్న 3 కిలోవాట్స్, 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్. సో మీ ఇంటి పైన 3 కిలోవాట్స్ ఉంది. అన్ని ఇండ్ల పైన అంటే ఇప్పుడు కొన్ని ఇళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని ఇళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదా. అంటే విలేజ్ లో మాక్సిమం పవర్ వాడుకునేది మాత్రం 3 కిలోవాట్స్ కంటే ఎక్కువ ఏం వాడుకోరు. ఓకే, 1 కిలోవాటే సరిపోతుంది. కానీ ఫ్యూచర్ అవసరాల కోసం 3 కిలోవాట్స్ ప్రొవైడ్ చేశారు. అయితే అన్న నార్మల్గా మీకు మంత్లీ ఎన్ని యూనిట్స్ అవుతాయి కాలుతాయి మీరు వాడుకునే దాన్ని బట్టి? 100 యూనిట్స్ దాటుతాయి కొంచెం. సో 100 యూనిట్స్ దాటుతాయి. సో 100 యూనిట్స్ మీరు యూజ్ చేసుకుని రిమైన్ కరెంట్ అనేది మీరు అక్కడికి పంపించేస్తే సబ్స్టేషన్కి వెళ్తుంది. సో మరి దీని నుంచి మనీ ఎర్న్ చేసుకుంటున్నారు మీరు? మీకు అందరికీ తెలిసిందే, బయట ఉండే సూర్యరశ్మి ఈ సోలార్ ప్యానెల్స్ మీద పడడం వల్ల అక్కడ నుండి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి ఫోటో వోల్టాయిక్ ప్రభావం వల్ల కరెంట్ ని జనరేట్ చేస్తాయి. సోలార్ ప్యానెల్స్ జనరేట్ చేసే కరెంట్ డీసీలో ఉంటుంది. మనం ఇంట్లో వాడే కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఉంటుంది. దీన్ని ముట్టుకుంటే షాక్ ఏమన్నా వస్తుందా? ఏం రాదు కదా. సో ఇప్పుడు దీని ఇన్స్టాలేషన్ కి మీరేమన్నా మనీ పెట్టారా? మొత్తం గవర్నమెంట్ చూసుకుందా? మొత్తం గవర్నమెంట్ వేసిపోయింది. కనీసం కాంక్రీట్ ఇట్లా మొత్తం వాళ్ళే చేసి మొత్తం గవర్నమెంట్ లో చేశారు. మరి దీని మెయింటెనెన్స్ ఏమైనా మీరు చేయాలా, గవర్నమెంట్ చేస్తుందా? మెయింటెనెన్స్ మేమే చేసుకోవాలి. అంటే దీని క్లీనింగ్ అట్లా 15 days ఒకసారి క్లీన్ చేసుకోవాలి. 15 days ఒకసారి క్లీన్ చేసుకోకుండా కరెంట్ వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. దీనిపైన దుమ్ము ఉండేసి తక్కువ వస్తుంది మన కరెంటు. దీన్ని ఒకసారి 15 days ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మనకు వచ్చే అమౌంట్ కొంచెం తొందరగా వస్తుంది, ఎక్కువ వస్తుంది అమౌంట్.
సో మ్యాటర్ ఏంటంటే ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ అయితే సామర్థ్యం అయితే పెట్టారు. ఈ కొండారెడ్డిపల్లిలో దాదాపు 514 ఇండ్లు ఉంటాయి. ఇంకా వాటితో పాటు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఇంటి నుంచి వీళ్ళు కొంత కరెంట్ని అయితే యూజ్ చేసుకొని మిగతా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అమ్ముకోవచ్చు. ఒక యూనిట్కి ఎంతలాగా డబ్బులు ఇస్తున్నారు, ఎన్ని రూపాయలు? 5 రూపీస్ అని అంటారు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఓకే, నార్మల్గా ఒక యూనిట్కి 5 రూపాయలు చొప్పున వేసుకున్నా సరే బాగానే డబ్బులు అయితే వస్తాయన్నమాట యూనిట్కి, మనం మిగుల్చుకున్న దాన్ని బట్టి. సో మనం వాడుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మనం ఎంతైతే వాడుకుంటామో మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ ఒక 200 యూనిట్లు మిగిలింది, పక్కింట్లో ఒక 100 యూనిట్లు మిగిలింది, 100 ఇంటూ 5 రూపాయలు వేసుకోండి. అట్లా ఊరు మొత్తం కలిపితే ఎంత అవుతుంది? సో అంత అమౌంట్ మళ్ళీ ఈ ఊరు వాళ్ళు అండ్ పర్సనల్ వీళ్ళకి అకౌంట్లోనే పడిపోతాయి. లెక్క ప్రకారం అయితే ఈ ప్రాజెక్ట్ అంతా దాదాపు ఒక 10 కోట్ల ఎస్టిమేషన్ బడ్జెట్ అయితే 10 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టుకున్నారు. దాంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంటుంది అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ అయితే ఉంటాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీస్, సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ సంస్థల్లో వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో కొంత అమౌంట్ భాగం అనేది ఈ ఊళ్ళో స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రోడ్లు బాగు చేయడానికి కానీ వాటికైతే వాళ్ళైతే చేయాలన్నమాట. అవన్నీ కలిపి దాదాపు 10,53 లక్షలు అయితే బడ్జెట్ అయితే ఉంది. సో అలా ఈ మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సోలార్ పవర్ విలేజ్గా అయితే దీన్ని అయితే అభివృద్ధి అయితే చేశారు. అది కూడా రేవంత్ రెడ్డి గారి గ్రామము. సో ఇంతకుముందు ఈ సోలార్ ప్యానెల్స్ రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేదన్న, ఈ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? సోలార్ ప్యానెల్ రాకముందు ఏంటంటే పవర్ గురించి ఇట్లాంటి టెక్నాలజీ ఉందని అవగాహన లేకున్నది ఫస్ట్ ప్రజలు. ఆ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేది ఇట్లా తెలియదు. ఆ టెక్నాలజీని ఇట్లా వాడుకోవాలనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది. టెక్నాలజీని ఇట్లా వాడుకొని మనం పైసలు సంపాదించుకోవచ్చు అనేది ఇట్లాగా ఇప్పుడు తెలుసు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పుట్టిన ఊరు ఇదే కదా, నార్మల్ గా మీరు కలుస్తూ ఉంటారా? అంటే ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి. దసరా రోజు వస్తారా? ప్రతి ఒక్కరు కలుస్తారు, అందరినీ బాగా పలకరించి మాట్లాడతారు, ఒక్కరిని కలుస్తాడు. దసరా రోజు మాత్రం ఎవరిని ఇడిచిపెట్టాడు, అందరిని కలిసిపోతారు రేవంత్ రెడ్డి గారు. సో ఉందన్న, చాలా బాగుంది, నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అన్న చెప్పిన దాని ప్రకారం అయితే సోలార్ ప్యానెల్ రాకముందు ఆ టెక్నాలజీ గురించి వాళ్ళు కొంచెం అవేర్నెస్ లేదు. ఇది వచ్చిన తర్వాత టెక్నాలజీ గురించి వాళ్ళు కొంచెం అవేర్నెస్ తీసుకున్నారు, కొంచెం నేర్చుకుంటున్నారు. సో ఇది ఒక మోడల్ విలేజ్ లాగా మన తెలంగాణలోనే, అంటే ఈ వీడియో చూస్తున్న ఎవరైతే మీరు కూడా ఉన్నారో మీరు కూడా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి దాని గురించి అవేర్నెస్ తీసుకొని మీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన మీటర్ కూడా ఉంది కదా, దాన్ని చూపిస్తాను. సో అన్నయ్య చెప్తున్నారు ఏంటన్నా, రైతు వేదిక పైన ఇప్పుడు మా ఊర్లో ప్రతి ఒక్క స్కూల్ పైన ఉంది. అక్కడ మీకు చూసుకుంటే స్కూల్ ఉంది, అది స్కూల్ పైన ఉంది. గవర్నమెంట్ ఆఫీసుల పైన ప్రతి ఒక్క దాంట్లో మీద వచ్చేసింది మాకు ఇప్పుడు. ఓకే, గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చేసి ఏంటంటే గ్రామ పంచాయతీకి రెవెన్యూ వస్తుంది అన్న ఆలోచనతోటి అది వేసేసి ఒక్కసారి మనం మీటర్ దగ్గరికి వెళ్ళిపోదాం అన్న. సోలార్ ప్యానెల్ నుంచి పవర్ ఇక్కడ వస్తుంది. ఇది సోలార్ ఇన్వర్టర్ నుంచి మళ్ళీ రిటర్న్ దీంట్లో డీసీ వచ్చేసి ఏసీగా తయారై ఏసీ నుంచి మళ్ళీ ఇక్కడ డీసీ ఇక్కడ కన్వర్టర్లకు వస్తుంది. కన్వర్టర్లకు వచ్చేసి స్విచ్చింగ్ పాయింట్ నుంచి మీటర్కి వచ్చేస్తుంది. మీటర్ నుంచి సబ్స్టేషన్కి వెళ్తుంది. మీటర్ల ఆప్షన్ ఏంటంటే పాత మీటర్ల ఒకటి వచ్చే పవర్ మాత్రమే రీడ్ చేసుకునేది. ఇంతకుముందుకి ఈ మీటర్ల టెక్నాలజీ ఏంటంటే వచ్చే పవర్ ఎంత వస్తుంది, ఎంత అవుట్పుట్ ఎంత వెళ్తుంది, ఇన్పుట్ ఎంత వస్తుంది, ఎంత వాడుకుంటారు అనే దాని గురించి పూర్తిగా దీంట్లో ఉంటుంది లేటెస్ట్ మీటర్లో. చూశారు కదా సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలా కరెంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి పర్ యూనిట్కి ఎంత మనీ వస్తుంది, వాళ్ళు ఎన్ని యూనిట్స్ వాడుకుంటున్నారు అనేది మొత్తం మనం క్లియర్గా విన్నాము, చూసాము. ఇప్పుడు అసలు ఊర్లో ఇంకొంతమందితో మాట్లాడి అసలు ఎలా ఉండబోతుంది, వీలైతే ఓల్డ్ ఏజ్ పీపుల్తో మాట్లాడి మనమైతే తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం ఇప్పుడు కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు, ఒక పెద్దయ్య కూడా ఉన్నాడు. మరి ఈ సోలార్ ప్యానెల్ గురించి కొన్ని విషయాలు, కొన్ని క్వశ్చన్లు అయితే ఈ పెద్దయ్యని అడుగుదాం. పెద్దయ్య నమస్తే. సో ఈ సోలార్ ప్యానెల్ మన కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చాయి కదా, ఇవి రాకముందు మీకు ఎట్లా అనిపించింది, వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? వచ్చిన తర్వాత తెచ్చిండ్రు, ₹1 ఖర్చు లేకుండా ఫిట్ చేసిండ్రు. గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చిండ్రు, 800 ఇండ్లకు ఫిట్ చేసిండ్రు. ఇండ్లకు ఫిట్ చేసిండ్రు. మిగిలినవి కూడా మాకు ఎక్కువ అవుతున్నారు, కరెంటు కూడా ఎక్కువ అయితే కూడా మా సబ్ స్టేషన్ కొత్తదంట. ఈ ఒక్క ఊరికి 4 ఊర్లకు సరిపోతుందంట, కరెంటు కూడా సరిపోతుందంట. మంచిగానే ఉండదు, ఫ్రీ బిల్లు మాకు ఎంత కాదు కూడా మిగులుతుంది. మన మంచిగానే ఉండదు. సోలార్ ఎక్కడ లేదు, ఈ ఊరినే పెట్టింది. అది ఇది కూడా మళ్ళీ బావులో పెడతారంట, తర్వాత బావులో కరెంటు మోటార్లకు కూడా పెడతారంట. అయితే ఇంతకుముందు ఇద్దరితో మాట్లాడినాము. అంటే
పెట్టడం అయితే ఊర్లో పెట్టారు కానీ అందరికి అవగాహన లేదు దీని మీద. లేదు తెలియదు. ఏదైనా వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ వాడుకుంటుంది, దానివల్ల మాకేం ఉపయోగం లేదని కొంతమంది అంటారు. మాకు తిరిగి ఇప్పుడు ఒక యూనిట్కు 4 రూపాయల లెక్క మళ్ళీ తిరిగి వస్తుందండి మాకు అమౌంట్. యూనిట్కి 4 రూపాయలు 4 రూపాయల లెక్క ఒక 5-6 నెలల తర్వాత ఇది మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నేను వాళ్ళని అడిగి ఉంటే ఇప్పుడు అదంతా మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ పడిపోతుంది. పడిపోతుంది. ఇప్పుడు మా బ్యాంక్ అకౌంటే ఇస్తే సబ్సిడీ అమౌంట్ కూడా మా అకౌంట్లో పడితే మళ్ళీ తిరిగి ఇచ్చేసినాం. సో పెద్దయ్య ఇప్పుడు మీకు కరెంట్ బిల్ నెలకి జీరో 70 సర్వీస్ ఛార్జ్ వస్తుంది, 70 రూపాయలు వస్తుంది అంతే. సర్వీస్ ఇంతకుముందే 300-400-500 దాకా వచ్చేది, అవన్నీ ఒక 70 రూపాయలు మాత్రం వస్తుండదు. అయితే ఇప్పుడు సోలార్ ప్యానెల్ తోటి మీరు సంపాదించుకుంటారు డబ్బులు. ఒక యూనిట్కి ఎంతవరకు వస్తున్నాను? ఇప్పటి వరకు అయితే డబ్బులు రాలే కానీ వస్తాయంట. అంటే మొన్ననే స్టార్ట్ చేసింది, వస్తాయి. సో దీనివల్ల మీకైతే మంచిగా అనిపించింది మీ ఊరికి. మరి ఈ గ్రామాన్ని బట్టి మీరు వేరే గ్రామాలకి ఏదైనా సలహా సూచన ఒక మంచి మాట చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు? మీరు కూడా పెట్టుకో అని చెప్తాం, అంతే కదా, ఇంకేం చెప్తాం. సో అన్ని గ్రామాలు కూడా ఇలా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఊరు ప్రజలు అయితే ఈ సోలార్ శాంపిల్ చూపించింది ఈడ. సో ఈ సోలార్ ప్యానెల్ రావడం వల్ల ఈ ఊరు ప్రజలు అయితే చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర మనకి సోలార్ ప్యానెల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఏవైతే ఉంటాయో ఇండ్లకి ఇన్స్టాలేషన్ కోసం ఏదైతే పెట్టారనుకుంటా, సో ఇవైతే రెడీగా ఉన్నాయి ఇక్కడ అన్ని. చాలా ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కొండారెడ్డిపల్లి గ్రామం విద్యుత్ కోసం వేరే వారిపై ఆధారపడడం మానేసింది. మీరు కూడా మీ జీవితంలో మీ సొంత వెలుగు సృష్టించుకోవడానికి ఏం చేయగలరో ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదా, సూర్యుడి శక్తి కేవలం వెలుతురు ఇవ్వడానికి కాదు, మన భవిష్యత్తుని ప్రకాశవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కొండారెడ్డిపల్లి వేసిన ఈ అడుగు రేపటి తరాలకి మనం ఇవ్వగలిగే ఒక గొప్ప బహుమతి. ఒక్క గ్రామం మారిందంటే రాష్ట్రం మారడానికి ఎంతో సమయం కూడా పట్టదు, కానీ ఆ భవిష్యత్ అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా తీర్చిదిద్దుతామనేది మన ముందున్న ప్రశ్న. మొత్తానికి అన్ని గ్రామాలకి ఆదర్శంగా నిలిచిన ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సోలార్ వెలుగులను చూస్తూ నా వీడియోని ముగిస్తున్నాను. సో ఇప్పటి నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోలు కానీ మంచి ఏదైతే ఆదర్శవంతమైన విలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా నా ఛానల్లో చూపిస్తానని, అండ్ మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీలైతే ఇలాంటి మంచి విషయాన్ని ఒక 4 షేర్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను.